మరి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంటు, ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, మరి సన్న బియ్యం, రేషన్ కార్డులు, అదేవిధంగా మరో శుభవార్త అంటూ ప్రతి మహిళకు 2500 రూపాయల పథకం త్వరలో రాబోతుందని చెప్పి కూడా మరి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండాను మరి ఆదిలాబాద్ గడ్డపై ఎగరేయాలనే కృత నిశ్చయంతో కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారని మనకి అర్థం అవుతుంది. ఇక నామినేషన్లు వేసే క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దావోస్లో మరోసారి తెలంగాణ ధమాకా అని చెప్పి కూడా ప్రచురించారు. దావోస్ వేదికగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ గత 2 పర్యాయాలు భారీ పెట్టుబడులు సాధించిన తెలంగాణ ఇప్పుడు మరోసారి 2026లో కూడా దావోస్ సమ్మిట్ను దిగ్విజయంగా వినియోగించుకుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఇటీవల జరిగిన 2025 గ్లోబల్ సమ్మిట్, 2026 దావోస్ సమ్మిట్ తెలంగాణలో పెట్టుబడులకు సోపానంగా మారాయని కూడా ప్రచురించారు. మనకు తెలుసు రేవంత్ రెడ్డి యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మనం దీన్ని బట్టి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇక మృత్యుకోపాలుగా మారుతున్న ప్రధాన రహదారులు అని కూడా ప్రచురించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అతివేగంగా ఆదరాబాదక వాహనాలు నడపడం వల్లే తరచుగా రోడ్డు ప్రమాదాలు కారణం అవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల యువతీయులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా 64 లక్షల కిలోమీటర్ల పొడవున్న రోడ్లు ఉన్నాయి. ఈ రహదారుల నిర్వహణ సరిగ్గా లేవని ప్రమాదకరంగా మృత్యు కోపాలుగా మారుతున్నాయని మనకైతే తెలుస్తుంది. మరి ఈ రకంగా ఒక బైక్ ద్విచక్ర వాహనప్పుడు 4-వీలర్ వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఇలాంటి పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకవేళ కారు ఏమన్నా డ్యామేజ్ అయితే పాక్షికంగా తప్పితే, కానీ 2-వీలర్స్కి మరి ఇలాంటి ఎడ్జ్లో గబాల్ని మరి ఆ ఎడ్జ్కి టైర్ ఎక్కిందంటే ఇమీడియట్లీ స్కిడ్ అయి పడిపోవటం అయితే జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా కూడా రోడ్లను సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఎప్పటికి మరి వీళ్ళు సరిగ్గా వేస్తారు రోడ్లు అనేది వాళ్ళ యొక్క ప్రభుత్వాల చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక బొగ్గు గనులు మూసివేసిన ప్రాంతాల అభివృద్ధిపై చర్యలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇక పట్టణంలో నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. మయాంక మిట్టల్ IAS నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ కార్పొరేటర్ టికెట్ ఆశావాలతో మంత్రుల ముఖాముఖి అని హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అలాగే పొన్నం ప్రభాకర్ కూడా మరి తమ యొక్క కార్యకలాపాలను ఏదైతే ఉందో ఏదైతే ముఖ్యమంత్రి ఎవరైతే పనులు అప్పచెప్పారో వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు అందరూ. మరి ఎక్కడ కూడా తక్కువగా తీసుకోవట్లేదు. ప్రతి ఎన్నికని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అనడానికి మంత్రులు వీళ్ళు చేస్తున్న తీరుని మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక రేవంత్ సర్కార్పై రాజగోపాల్ రెడ్డి బాంబు, బిల్లులు చెల్లించకపోతే ఏదో ఒక రోజు బాంబు పేరుస్తా, మునుగోడును విస్మరించి కొడంగల్ మదిరిలకే నిధుల, బట్టిని అడిగితే పైసలు లేవంటున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎప్పుడు కూడా నిరంతరం వివాదాల్లో ఉండే ఒక పేరు ఏదైనా ఉందంటే ఆయనే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈయన రకరకాల పార్టీలు తిరిగారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఎప్పుడు కూడా ఆయన ఎందుకో కొంత అసంతృప్తితో ఉంటారు. ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంచెం కలుపుకోలుతనంగా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఈయన ఈయన ఎప్పుడు కూడా ఏదో రకంగా మరి ప్రభుత్వంలో ఉండి కూడా ఏదో రకంగా విమర్శలు చేస్తూ ఉండటం ఈయన ఒక హాబీలాగా కనబడుతూ ఉంటుంది. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉండేది మనకైతే తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు సెగ రాజుకుంది. తన నియోజకవర్గ అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ధ్వజమెత్తుతూ ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు బాంబు పేల్చడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పాత బిల్లులు విడుదల చేయాలని గతంలోనే సీఎంతో చర్చించారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇక్కడ అంతా కూడా ఆలోచించాల్సిన విషయం, రాజగోపాల్ రెడ్డిని అసలు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఎప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఒక మాట మీద నిలబడో లేదంటే ఒక రకంగా ముందుకెళ్లాలనో కాకుండా ఎప్పుడు కూడా నిరంతరం ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉండటం ఈయన యొక్క శైలిగా మనం అయితే గమనించవచ్చు. రాజగోపాల్ రెడ్డి యొక్క తీరుని మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక షాద్ నగర్లో మొదటి రోజు 6 నామినేషన్లు దాఖలు, పేర్లు వివరాలు గోప్యంగా ఉంచిన ఎన్నికల అధికారులు. ఇక అగ్రవర్ణ పార్టీలను
సాగనంపుదాం, బీసీ రాజ్యాధికారమే లక్ష్యం, నల్గొండ కార్పొరేషన్ 48 వార్డుల్లో పోటీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. చాలామంది ఇండిపెండెంట్లుగా కూడా ఈసారి పోటీ చేస్తున్నారు. మున్సిపల్ పోరుకు గులాబీ సేన సిద్ధమని కూడా మరి ప్రచురించారు. ఇక మేడారం జాతర ట్రాఫిక్పై వరంగల్ సిపి నజర్ అని కూడా మరి ప్రచురించారు. ఇక 28వ తేదీ నుంచి ప్రారంభమైన మేడారం సమ్మక్క సారమ్మ జాతర సందర్భంగా వరంగల్ నగరం నుండి మేడారం గద్దెల వరకు కొనసాగే రోడ్డు మార్గాల్లో వాహనాల రాకపోకలపై పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పస్రా తాడ్వాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్ కొనసాగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా ఇక రొమాంటిక్ హీరోతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మృణాల్ అని చెప్పి రాశారు. ఇక సీతారామం, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సుపరిచితురాలే. అయితే ఈ మృణాల్ ఠాకూర్కు కోలీవుడ్ నుంచి కబురు వచ్చిందట. సింబు హీరోగా తమిళంలో ఓ మై కడుగులే డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్గా విడుదలైంది. ఇలా సక్సెస్ సినిమాలు దర్శకత్వం వహించిన అశ్వత్ ముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఒకవేళ మరి ఈమె ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ తెలుస్తుంది కోలీవుడ్లో. ఒకవేళ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనున్న విషయం అధికారికంగా వెల్లడైతే మృణాల్కు తమిళంలో ఇదే తొలి చిత్రం అవుతుంది. మరి ఈ సినిమాతోనే మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ జరుగుతుందా? వెయిట్ అండ్ సీ అని కూడా రాశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ప్రచురించినవి అయితే మనం చూసాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. కల్తీ కెమికల్ నెయ్యి, తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సిబిఐ, సిట్ ఛార్జ్ షీట్, తప్పు చేసి బుకాయింపు, వైసీపీ నేర ప్రవృత్తి ఇదే అని చంద్రబాబు నాయుడు మాట్లాడారని కూడా ప్రచురించారు. వాళ్ళు తప్పు చేసి మన మీదకు నెట్టేస్తారు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిట్ పేర్కొన్నట్లు వైసీపీ దుష్ప్రచారం. ఆ నివేదిక బయటకు వచ్చాక ప్రజలకు వాస్తవాలు వివరించాలి, విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి, విమర్శిస్తే లాభం లేదు, సరైన సమాచారంతో చేసే విమర్శకే విలువ. కేబినెట్ భేటీలో సీఎం దిశానిర్దేశం, అర్హత లేని డైరీలకు నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చారని, అవి రసాయనాలు మిశ్రమం సరఫరా చేశారని సిట్ చెప్పినట్లు తెలిసింది. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.5 కోట్లు జమ అయ్యాయని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఇక ప్రచురించారు. 10కి పైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు, 5 రాష్ట్రాల నెట్వర్క్ గుర్తింపు, చుక్క పాలు లేకుండా నెయ్యి తయారీ, బోలేబాబా డైరీ కేంద్రంగా దందా, సహకార డైరీలను తప్పించడానికి టెండర్ల నిధుల్లో సవరణలు, సరఫరాదారులు, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం నిర్ధారణ, ఛార్జ్ షీట్లో సంచలన నిజాలైతే మరి బయటపెట్టిన సంగతి అయితే మనకి తెలుసు. మరి ఏదైతే బీటా కెరోటిన్ అనే ఒక రసాయనాన్ని కలిపి గతంలో దగ్గర 20 కోట్ల లడ్డూలని మరి ప్రసాదంగా పంచారు. 60 లక్షల కేజీల నెయ్యితో, అలా నెయ్యి లాంటి పదార్థంతో 20 కోట్ల లడ్డూలని అయితే దాన్నే అయోధ్యకు కూడా పంపించిన తీరుని అయితే అందరూ కూడా మరి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ అడ్డదిడ్డంగా వాదిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అజిత్ పవార్ దుర్మరణం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విషాదాంతం, 2 పైలట్లతో పాటు సహాయకుడు, వ్యక్తిగత భద్రత కూడా సిబ్బంది కూడా చనిపోయినట్లుగా కూడా ప్రచురించారు. ఇక ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అండగా నిలవండి, కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి, ఉప్పాడ తీర రక్షణ గోడకు సహకరించండి, అమిత్ షాకు పవన్ వినతి, పిఠాపురం రైల్వే స్టేషన్ మోడల్గా అభివృద్ధి చేయాలని అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన సానుకూలంగా స్పందించిన కేంద్ర